నమస్కారం. మీరు మీ అనుచరులకి ఉత్తమ నాయకుడిగా ఉండాలన్నా, మీ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా పిల్లలకి ఉత్తమ జీవితాన్ని ఇవ్వాలన్నా, లేదా మీరు పనిచేసే దగ్గర ఒక అను అనుచరులందరికీ మార్గదర్శిగా ఉండాలంటే, మీరు ముందు ఆదర్శకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. సమయం ఇవ్వాలి అందరికీ. వాళ్ళు చెప్పేది వినాలి. పిల్లలతో అయితే ఆడుతుండాలి, నీ తోటి వాళ్ళతో స్నేహితంగా ఉండాలి, బంధువులతో బంధుత్వం కలుపుకొని మీరే వాళ్ళని ఒక మంచి గొప్పవాళ్ళుగా గమనిస్తూ, వాళ్ళకి గౌరవిస్తూ, వాళ్ళకి అన్నీ నేర్పుతూ ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఉత్తమ జీవితాన్ని మీరు వాళ్ళందరికీ పిల్లలకు కానీ ఉత్తమ నాయకులుగా మీ అనుచరులు కానీ చేయాలంటే, మీ ఆరోగ్యకర ఆనందమైన జీవితాన్ని మీరు గడుపుతూ వాళ్ళందరికీ అది తెలియజేస్తూ ఆదర్శంగా మీరు నిలబడాలి. మీ యొక్క అలవాట్లని వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు. వాళ్ళు కూడా ఆ అలవాట్లని నేర్చుకొని పాటిస్తారు. అలా చేస్తే మీరు అనుకున్నట్టు ఉత్తమ నాయకుల్ని తయారు చేస్తారు, ఉత్తమ జీవితాన్ని పిల్లలకి ఇస్తారు. ఆఫీసులో కూడా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా చేస్తారని, ఉత్తమ జీవితం, ఉత్తమ నాయకత్వం ఆదర్శంగా అందరికీ అందిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.